ఈ లలితా సహస్రనామం ఎక్కడి నుండి తీసుకోబడింది, దాన్ని ఎందుకు ఎన్నిసార్లు పారాయణం చేయాలి, అందులో అమ్మవారి గురించి ఇచ్చినటువంటి వర్ణనలు అనేవి అది ఎందుకు అంటే ఈ లలితా శాస్త్రం అనేది హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్తాడు. ఎందుకంటే అమ్మవారు లోకానికి రావడానికి కారణం ఏమిటంటే బండాసురవధోద్యుక్త శక్తిశేనా సమన్విత బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. చైతన్యం ఒక్కటే. ఒక్కొక్కసారి అమ్మవార్లతో పని అవుతుంది, ఒక్కొక్కసారి అయ్యగారులతో పని అవుతుంది. అందుచేత ఆ చైతన్యం ఒకటే. అది వివిధ రూపములో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అప్పుడు జగన్మాత అవతారం ఎత్తారు. ఏ అవతారం అంటే అది లలితాదేవి అవతారం. ఎందుకు ఎత్తారు అంటే బండాసురుడు అనే రాక్షసుని వధించడానికి ఈ లలితాదేవి అవతారం వచ్చింది. అందుచేత ఈ అవతారం ఎత్తి దుష్ట శిక్షణ చేసి శిష్ట రక్షణ చేసేటప్పుడు ఎవరైతే నన్ను గూర్చి చక్కగా స్తుతిస్తూ ఉంటారో ఈ విషయాన్ని, వారికి దేనికి లోటు లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లి, దానితోనే కాదు ఏవైనా అసలు ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా పూర్వజన్మ ప్రారంభం ఉపద్రవం వచ్చినా ఆ ఉపద్రవాన్ని తట్టుకునే మనస్సును కూడా ప్రసాదిస్తాను నేను. ఇప్పుడు తోబడ్డబోతున్నాం, తెలియకుండా కాలికి రాయి గుచ్చేయింది, తగిలింది, దేవుళ్ళు చేశారు హాని, ఏదో ప్రారంభం, అది వచ్చినా సరే తట్టుకునే శక్తి. అలాగా ఆధ్యాత్మిక దుఃఖం కానీ, ఆది భౌతిక దుఃఖం కానీ, ఆది దైవిక దుఃఖం కానీ, ఈ దుఃఖాలు అందరికీ ఉన్నాయి అన్నమాట. 33 కోట్ల దేవతలకి ఉన్నాయి, మానవులకి ఉన్నాయి, పశుపక్షాదులకి ఉన్నాయి. అందుచేతే అమ్మవారు బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ. బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్రాది రమావాణి సేవిత. అందుచేత అందరి చేత సేవబడినటువంటిది అమ్మవారు. ఎందుకంటే అన్ని కష్టాలని తీర్చివేస్తుంది అనమాట. అందుచేత అప్పుడు ఈ అవతారాన్ని ఎత్తి ఎవరైతే నన్ను స్తుతిని చేస్తూ ఉంటారో వారికి ఉపద్రవాల నుంచి దూరమై ఈ లోకంలో మంచి ఐరారోగ్య ఐశ్వర్యవంతుడే. ఇక ఒకవేళ జన్మ వచ్చినా ఉత్తమ జన్మ వచ్చిన వారు అవుతారు. ప్రయత్నం చేస్తే జన్మ రాహిత్యమై మూలమైన నా దాంట్లోనే ఐక్యం అవుతారు అన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపాదించారో ఇది హయగ్రీవుడు విని అప్పుడు అతడు స్తోత్రం రాసేశాడు మొత్తం అన్నమాట. శ్రీ హయగ్రీవ ఆగస్త్య సంవాదే లలితా రహస్యం నామ. అది ముందు అధ్యాయం ఫలశ్రుతి, వెనకాధ్యాయం ఫలశ్రుతి, మధ్యలో ఉంటుంది ద్వితీయాధ్యాయం. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని అక్కడి నుంచి ప్రారంభించారు. కాబట్టి అమ్మవారికి మనం ఆరాధించాలి. ఆరాధించినప్పుడు అమ్మవారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారు మనకి? పురుషార్థప్రద పూర్ణ భోగిని భువనేశ్వరి. అయ్యా, మానవుడికి కావలసిన ఏమిటంటే ధర్మము, అర్థము, కామము, 4వది మోక్షం. పురుషార్థములంటే పురుషై అధ్యతే అంటే ప్రార్థ్యతే ఇది పురుషార్థ. అంటే పురుషుల ద్వారా. అంటే ఇక్కడ ఏంటంటే స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ పురుషుల లెక్కే లెక్క. ఎందుకు లెక్క వచ్చింది? పురి శైతే ఇది పురుష. పురి అంటే ఇది శరీరం, పట్టణం. ఈ పట్టణంలో శయనించేవాడు పరమాత్మ, అతని పేరు ఏమిటి? పురుషుడు. ఇంకా పురుషుడు అనే పేరు ఎందుకు వచ్చింది? పూర్ణత్వాత్ ఇది పురుష. అంతటా నిండబడిన వాడు ఎవడో అతడే పురుషుడు. అందుకనే భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అని పెట్టేశారు. అందుచేత ఇది అందుకు పురుషై మానవుడి చేత హత్యతే ప్రార్థింపబడాలి, కూరుకోవాలంటే 4 మనం ఏమిటి రావాలని. అది అమ్మవారు మనకి ఇచ్చేస్తుంది. ప్రకర్షేణ దదాతీతి ప్రకర్షణ అంటే బావుగా ఇచ్చున్నది. దీర్ఘం ఉంది కదా. సంస్కృతంలో స్త్రీలింగంలో దీర్ఘం ఉంటుంది, అదే పుల్లింగంలో మనకి విసర్గాలు వస్తాయి. రామ అంటే రాముడు,
రామా అంటే అప్పుడు హేమి స్త్రీ పేరు అనమాట. అందుచేత పురుషార్థ ప్రదా ప్రకర్షేణ దదాతి దానే ఇచ్చుట, దా అంటే దానే ఇచ్చుట. ఏమిటిస్తుంది? పురుషార్థం. ఇవి కావాలి మానవులకి. ఏం కావాలంటే పురుషార్థం. పురుషార్థాలు అంటే ఏమిటి? 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4వది మోక్షం. ఇప్పుడు ధర్మము అన్నటువంటిది ఏమిటి అంటే నానార్థాలు. ధర్మము అంటే పుణ్యం అని ఒక అర్థం. ధర్మము అంటే ధరతి లోకాన్ ఇది ధర్మ. ఏ లోకములన్నీ ధరించిన శక్తి ఏదుందో అది ధర్మము. తర్వాత అభ్యుదయ నిశ్రేయసియో యహ హేతు సహ ధర్మ. అభ్యుదయం అంటే ఈ మానవ లోకంలో పుట్టి ఉన్నతికి కారణమైనటువంటిది ఏదో అది ధర్మము. నిశ్రేయసం అంటే పుట్టి అతడు శతప్రజ్ఞుడై జన్మ ఎత్తుకుంటూ ఉండేదానికి కూడా మార్గాన్ని ఏమంటారు? ధర్మము అంటారు. సాధారణంగా ధర్మం ఇక్కడ మనకు ఆచరణకి ఏమిటంటే ధర్మము అంటే వేద విహిత కర్మజన్య ధర్మ. ఎందుకు అంటే మనకి జైమిని సూత్రాలు రాశాడు. అలాగని వ్యాసుల వారి బ్రహ్మసూత్రాలు రాస్తే జైమిని వారి కర్మసూత్రాలు రాశారు. వ్యాసుల వారు 555 రాస్తే ఆయన 4000 చిల్లర రాశాడు. ఆయన సూత్రాల్లో మొట్టమొదటి ఏమిటంటే అథాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. కర్మకాండది. ఈయన జ్ఞానకాండ కాబట్టి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు ఈయన. అందుచేత ధర్మం ప్రతి సూత్రానికి మనం గ్రహించలేం. సూత్రం అంటే ఏమిటి? అల్పాక్షరం, అసందిగ్ధం, సారవద్ విశ్వతోముఖం, అస్తోహం అనవద్యంచ సూత్రం సూత్ర విధో విధు అన్నారు. ఆ సూత్రం ఏంటంటే అల్పాక్షరం, తక్కువ అక్షరాల్లో ఉంటుంది. అస్తోహం ఏమీ కష్టాన్ని కలిగించదు. అలాగా ఇప్పితే ప్రపంచం మోడల్ అయిపోద్ది సూత్రం. అలాగా ఆయన రాసే సూత్రాన్ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి దానికి శాబరుల వారి భాష్యం రాశారు. దానికి జైమిని సూత్రానికి ధర్మ శబ్దానికి ఆయన రాశాడు వేద విహిత కర్మ జన్య ధర్మ. వేద విహిత కర్మమే ధర్మము. వేద విహిత కర్మమే ధర్మం. వేదం మనకి చెప్పిందో అది చేస్తే ఏమిటి? ధర్మం. సత్యం వద, ధర్మం చర, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరాని. ఈ నో అక్కడి నుంచి వచ్చింది. సంస్కృతం నోయే ఇంగ్లీష్లోకి వచ్చింది. అన్ని పదాలు అలాగే ఉంటాయి. ఏమంటారు? అక్కడ నో, ఇక్కడ నో. అందుకు ఇది ధర్మం. వేద నిషిద్ధ కర్మలు ఏమంటారు? అధర్మం. మా హింస సర్వభూతాని, ఏ ప్రాణికి హింస చేయొద్దని, మా కలంజం భక్షయేత్, మా సురాపానం పిభేత్. ఇలాగా ఇవన్నీ కూడా ఏమి? అధర్మం. కాబట్టి ధర్మం వలన ఏమిటి? పుణ్యం వస్తుంది. కాబట్టి ఇవి ధర్మ పనులు. గృహస్థాశ్రమంలో ఉన్నారు, అందులో ప్రతి వారు దైవతారాధన చేయాలి. దేవారాధన గృహస్థాశ్రమంలో దేవతారాధన ఎంతో టైం. ఇప్పుడు ఆరాధన అంటే సహస్రమును సాధన చేసుకుంటారు, అష్టోత్తరం చేసుకుంటారు. ఇంకా టైం లేదా 10 నామాలు చేసుకుంటారు. ఇంకా టైం లేదా దేవుడి దగ్గర కూర్చొని 1 నిమిషం అయినా సరే నమస్కారం చేసి పోవాలి. అది ఆరాధన. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఉద్యోగం పోవాలి 8 గంటలకి. అక్కడ సహస్రం కూర్చుంటే ఆ ఉద్యోగం ముందే ఇది ఉందా? కాబట్టి వారికి డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు వాళ్ళకి. అందుచేత వాళ్ళైనా సరే 5 నిమిషాలైనా భగవంతుని ప్రార్థించుకెళ్ళడం మానవ ధర్మం అన్నమాట. ఇది దేవత ఆరాధన. అదే ఋషియజ్ఞం. ఏదో ఒక పారాయణ. టైం లేకపోతే కారులో వెళ్ళినప్పుడు కూడా ఒక రికార్డ్ వేసుకొని విన్నాది అయిపోద్ది. ఈనాడు అదే స్వాధ్యాయం. అర్థమైందా? మనం ఆనాడు కూర్చొని చదివే టైంలో ఎక్కడో ఈ కంప్యూటర్ యోగంలో ఉంటుంది కొంతమంది పుణ్యాత్ములకి. కాబట్టి ఈ విధంగా ఏమి దేవతారాధన దైవయజ్ఞం అంటారు. ఋషి యజ్ఞం. తల్లిదండ్రులకి సేవ ఉండాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ. లోకం బాగుపడాలి అంటే ఈ 2 సేవ ఉండాలి. తల్లిదండ్రుల యొక్క సేవ చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అది అందుకు మనకు 4 ఆశ్రమాలు పెట్టాడు భగవంతుడు. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. మనం పెట్టుకున్నాం కొత్తగా 5వ ఆశ్రమం వృద్ధాశ్రమం. ఇది అక్కడి నుంచి వచ్చింది. ఏ వేదంలో కూడా లేదు వృద్ధాశ్రమం. అర్థమైందే? ఎవడు తల్లిదండ్రులు వాడు చూడక అందులో పడేస్తున్నారు. ఇది అధర్మం అన్నమాట. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారముగా
ఇవన్నీ యజ్ఞాలు. యజ్ఞం అంటే కూర్చొని హోమం చేయడం యజ్ఞం కాదు. మనము ఇతరులకు సేవ చేసామా అది యజ్ఞం. ఇతరులకి ఏదైనా మనం దానం చేసామా అది యజ్ఞమే. ఏదైనా జపం చేసామా జపయజ్ఞం అంటారు. అలాగే ఏమిటంటే యజ్ఞం యజ పూజ సంగతి కరణ దానాదీనాం యజుశబ్ద. యజుర్వేదం శబ్దానికి యజుశబ్దానికి అర్థం ఏమిటి? పూజ కానీ అలాగనే ఏమి మామూలుగా జపం కానీ పారాయణ కానీ సత్సంగం కానీ అన్ని యజ్ఞాలు చెప్పుకొచ్చాడు. అందుచేత ధర్మం అనేది ఇది. ఈ ధర్మం మీద ఆధారపడింది మన జన్మ. వచ్చే జన్మ ఉత్తమ జన్మ రావాలి అంటే ధర్మం మీదే ఆధారం ఉంది. ఎందుకంటే వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టా ప్రీత్య కర్మఫలం అనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి రూప కుల ఆయు సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతే అన్నారు. మానవుడికి జన్మ ఉన్నది. అయితే దీని మీద వర్ణాశ్రమాశ్చ స్వకర్మనిష్టా, ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ధర్మాన్ని కానీ పాలిస్తే అతను చనిపోయిన తర్వాత ఆ పుణ్యాన్ని బట్టి ఏదో లోకానికి వెళ్ళి క్షీణే పుణ్య మత్స్యలోకం వచ్చి శుచీనాం శ్రీమాతాంగి యోగ భ్రష్టోభిజత ఇక్కడ పుట్టి అప్పుడు ఆయనకి ఏమిటంటే విశిష్ట దేశం అట. ఏ దేశంలోనూ ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుందో అక్కడ పుడతాడు. విశిష్ట దేశ, విశిష్ట జాతి. జాతి అంటే ఏంటి? జాయితీ జన్మ, జాతి జన్మ అంటే ఏమిటి? మంచి జన్మ వస్తుంది. అది ఆ సంస్కృతంలో జాతి అంటే జన్మ అనమాట. అందుకు వాడు విశిష్ట దేశంలో పుడతాడు, విశిష్టమైన జన్మ వస్తుంది. మంచి మేధా సంపన్నుడు, మంచి ఆయువు, మంచి రూపము, మంచి మేధ, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే అమ్మవారు అంటున్నారు ఆ ధర్మం వీళ్ళకి నేను ఇస్తాను. మరి అమ్మాయి మనకు ఉదయంలో కలుగు చేస్తే కదా వస్తుందా? అందుచేత ధర్మో రక్షతి రక్షిత. రక్షించడం అంటే అర్థం ఏమిటి? మనము ధర్మాన్ని ఆచరిస్తే మనకి ప్రశాంతమైన వాతావరణం కలిగి వచ్చే జన్మ కూడా ఎవరిని యాచించకుండా మనమే లోకానికి కళ్యాణానికి సహాయపడే జన్మ రావడమే రక్షించడం. ధర్మో రక్షతి ధర్మో భక్షతి భక్షిత. ధర్మాన్ని మనం భక్షిస్తే అది మనల్ని భక్షించేస్తుంది అనమాట. భక్షించడం ఏంటంటే వాడికి ఇప్పుడు అశాంతే. తప్పు చేసేవాడికి వాడికి అశాంతి తప్పదు, బయటికి చెప్పుకోడు, అంతే తేడా. అర్థమైంది కదా? వాడికి వచ్చే జన్మకి అశాంతే. అందుచేత అటువంటి ధర్మం అన్నిటిది మనకిచ్చారు. రెండవది ఏమిటి? అర్థం. అర్థం అంటే ధనం. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. ధనం లేకపోతే ఏ పని అవదు. అది అందుచేత ఆ ధన సంపాదనకి మనకి తగినటువంటి ఏదో ఒక ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము చేసుకోవాలి మానవుడు. ఆ మానవుడు 25 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాలు వచ్చిన దాకా నాకు ఇది చాలు అని కూర్చోకూడదు. అది అనమాట. పని చేయాలి. ఇది మానవులో పని చేయాలి. అది 60 దాటిపోతే ఇంకా ఆ పని వదలాలి. అప్పుడు అందుకనే మహర్షి మలయాళ స్వామి చెప్పారు, ఏదైనా పని చేసేటప్పుడు ఎలా ఉండాలంటే పనులప్పుడు అన్నం పని ఉండాలట, కూరంతా ఈ ధ్యానము సత్సంగాలు ఉండాలి. 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అట్లా మార్చాలి. అన్నమంత ధ్యానము, ప్రవచనాలు వినడము, సత్సంగాలు ఉండాలి. కూరంతా ఆ పైన ఉండాలి. ఇల్లు చూడలేదు అనిపించుకోకుండా ఉండాలి. అది అనమాట. ఇప్పుడు అట్నుంచి ఇటు అటు రిటైర్ అయిపోయినా సరే ఇంకా మనవాడిని ఎత్తుకొని ఊరలో తిప్పుకుంటుంటే ఇంకెప్పుడు జ్ఞానం కొడుతుంది వీడి మోకం. అయిపోయింది. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, మన పని మనం చేసుకోవాలి. అర్థమైంది కదా? అందుచేత ఈ ప్రకారముగా అర్థం గడించుకోవాలి. అది ఎలా ఉండాలి? న్యాయార్జిత విత్తం ఉండాలి. అన్యాయార్జిత విత్తం సహమూల వినాశనం. ఎప్పుడూ కూడా అన్యాయార్జితము అది అలాగే ఖర్చు అయిపోతుంటారు. తెచ్చుకుంటారు కొంతమంది, ఏమి లాభం? దుర్వినియోగం చేసేస్తారు డబ్బులు. కొంతమంది తక్కువ తెచ్చుకున్నా సద్వినియోగం చేసుకొని లోకోపకారం చేస్తారు. అందుచేత ఇది ఉండాలి. అర్థం అనర్థం భావై నిత్యం. డబ్బు ఎక్కువైపోయినా అందుకనే భగవంతుడు ఏం చేస్తాడు? భక్తులకి మహా ఎక్కువ డబ్బునివ్వడు, లేకుంటే చేయడు. ఎక్కువ ఉంటే ఆ లెక్క పెట్టుకోవడం ఉంటాడు కానీ నానాము లెక్క పెట్టడు. అందుకనే భగవంతుడు ఏం చేస్తాడంటే వాడికి మరీ ఎక్కువ వెళ్ళిపోయినవాడు ఐఎస్టీ మళ్ళాగా లేకుంటే ఉంటే వాడికి ఇదే యాత్ర ఇదా చేయడు. అందుకనే అనన్యాస్త్యంత ఎంతోమా
ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం అన్నాడు. నన్ను చింత చేసేవాడు యోగక్షేమం నేను చూసుకుంటాను అని చెప్పాడు. ఇది ధర్మము, అర్థము.